ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఇంటింటికి వెళ్లి డబ్బులతో పాటు చీరలు, ఇతర వస్తువులు గుట్టు చప్పుడు కాకుండా పంపిణీ చేస్తున్నారు. ఈ కోవలోనే మహిళలను ఆకట్టుకునేందుకు వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నం వారిని చీ కొట్టేలా చేయడంతో పాటు పార్టీ పరువు కూడా తీసింది. మీరిచ్చే చీరలు మాకొద్దంటూ మహిళలందరూ మూకమ్మడిగా వెళ్లి వైసీపీ నేత ఇంటి ముందు విసిరి కొట్టిన ఘటన వైరల్ గా మారింది. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని పినపళ్ల గ్రామంలో ఓటర్లను ఆకర్షించేందుకు వైసీపీ నేతలు మహిళలందరికీ చీరలు పంపిణీ చేశారు. అయితే మీరిచ్చిన చీరలు మాకొద్దు అంటూ సుమారు 300 మంది మహిళలు తిరుగుబాటుగా వెళ్లి స్థానిక వైసీపీ నేత ఇంటి ముందు విసిరేసి వచ్చారు. అంతటితో ఆగకుండా సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు చూపిన ధైర్యాన్ని ఆ గ్రామ సర్పంచ్ సంగీత సుభాష్ అభినందించారు. ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే అవినీతి చేసేందుకు నాయకులు భయపడతారని అభిప్రాయపడ్డారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కొత్తపేట నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారు సత్యానందరావు, అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మథూర్ కి ఓటేసి గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తాయిలాలు పంచడం మామూలేనని, అయితే అవి తమకొద్దు అంటూ ప్రజలు తిరుగుబాటు చేయడం వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో చాటి చెబుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇచ్చిన చీరలు ఏంటంటే ఈ డబ్బులు మీరు మినాయం చేసుకుని మాకు కొందరు ఆపేసి కొందరికి ఎవరు వేస్తారో ఎవరు లేదో నీకేమో తెలుసా? ఓటు నీ గుర్తింపు ఏమైనా వచ్చామా? మేము చేరించినప్పుడు మేము వెయ్యి మాకు ఎందుకు ఇస్తామని మేము అడిగామా? అడగలేదు కదా. నువ్వు ఇచ్చావు, తీసుకున్నావు అంతవరకే. అలాగే ఇవి కూడా ఇచ్చేసి ఉంటే మేము అలాగే తీసుకుని రాదంతా మేము చేయకపోదు. అంటే కొంతమందికి ఏమో అన్నమని, కొంతమందికి ఏమో సున్నమో పెట్టమని చెప్పాడా జగ్గిరెడ్డి గారు? జగ్గిరెడ్డి గారు మీకు చెప్పాడా ఫోన్ చేసి? లేదా మీరు రికమెండేషన్ చేసుకొచ్చారా? ఇంటి మేము ఇటేపు వచ్చాము, అలాగే మేము అటేపు ఎప్పుడు వెళ్ళలేదు. ఎవరికి పెద్ద కొడుకో చెప్పుకోయండి. నీకు అసలు సంబంధం లేదు ఇక్కడ. నువ్వు ఇక్కడ రాటాక లేదు. నువ్వు ఎక్కడికైతే ఏం పట్టింటుంది అక్కడికే వెళ్ళా పని చూసుకుని అలాగే వెళ్ళిపో. అర్థమైందా?